వీళ్ళిద్దరి జీవితాలను మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో గెలకొనుకునే మొత్తం ఇల్లంతా తినేసే వాళ్ళు ఉంటారు. అట్టి గెల మొత్తం కేజీ మాసం ఒక పూటలో తినేసే వాళ్ళు ఉంటారు. 4 అట్టిపళ్ళు అనుకుని కుటుంబం నలుగురు తిని తృప్తిగా పడుకునే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి అన్న వస్త్రాలు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మొంగమూరి దేవదాస్ అయ్య గారు ఉంటే ఆయన 2 జతలు ఉంది అంటే ఒక జత అదే ఒక జతే ఉండేదంట. సేవకు వచ్చిన కొత్తలో అన్న కూడా ఉండేది కదా. ఆ జత బయట ఉతికిన ఆరేసుకుని లోన చెరువులో ఉండేవాడంట. అది మొత్తం కూడా ఆరి వచ్చే వరకు కూడా హల్లెలూయా. మన సహోదరులు ఏ సమయాలు సేవ తొలినాళ్ళలో చింత చిగురుతున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక పళ్ళన్నీ పులిసిపోని అంటండి. దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా. ఎంత పేదరికాన్ని వాళ్ళు ఎంత కష్టపడి సేవ చేశారు. తిని తినక లేక వేసుకోక వస్త్రాలు కూడా లేకుండా నేను చూస్తుంటాను. కొన్నిసార్లు ఉత్తి అన్నంలో నీళ్ళు వేసుకుని తినేవాళ్ళు. అక్కడక్కడ రోడ్ సైడ్ పడిపోయిన వాటిని పాడేసిన వాటిని అందులో కొంచెం మంచిగా ఉన్న వాటిని తినేవాళ్ళు కూడా ఈ లోకంలో లేకపోలేదు. ఈ రోజున దేవుడు మనకి సమృద్ధి ఇచ్చినప్పటికీ చాలా మందికి ఈ రోజుల్లో ఎక్కువ తిండి ఎక్కువ అయిపోవడం వల్ల కూడా రోగాలు వచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి చూడండి, లైఫ్ స్టైల్ 2 లైఫ్ స్టైల్స్ ఉన్నాయన్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు లాజరు చనిపోయి కొనుక్కోబడ్డాడు అబ్రహాము యొక్క రొమ్ము దగ్గరికి. అయితే మనకున్నటువంటి ఈ యొక్క ధనవంతులు కూడా ఆయన కూడా చనిపోయాడు. మరి బాగా సుఖపడి అక్కడ ఆరోగ్యానికి అన్ని రకాలు తిన్న వ్యక్తి కూడా చనిపోయాడు. హల్లెలూయా. ఇద్దరు చనిపోయి కొనుక్కోబడగా ఈ యొక్క ధనవంతుడు అంటే పాతాళంలోకి కొనుక్కోబడింది. హల్లెలూయా. అక్కడి నిక్కిటి వేదన, భయంకరమైనటువంటి రోదన, భయంకరమైనటువంటి వేడి, మిక్కిలి శ్రమ పడుతున్నప్పుడు ఇప్పుడు ఆ యొక్క వేదంలో అతను ఉన్నప్పుడు అడుగుతాడంట, నేను పడేసిన రొట్టె ముక్కలు తినడానికి కూడా అతను ఒప్పుకోలేదండి. ధనవంతుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు అతను ప్రతిదినం మంచి వస్త్రాలు కట్టుకుంటూ మంచి తిండి తింటూ హల్లెలూయా ఎదుటి వాటి కొరకు ఏమి కూడా ఉంచలేనటువంటి కనికరాలు లేనటువంటి దయ లేని పరిస్థితుల్లో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. కానీ అతను ఈ రొట్టె ముక్కలో తినడానికి కూడా కోరుకున్నాడు. కానీ అతనికి దేవుడు అవి కూడా పెట్టలేదు. దేవుడి స్తోత్రం. ఈ ధనవంతుడు అవి కూడా పెట్టలేదు. సెల్ఫిష్నెస్. ఓన్లీ నేను అని, నా కుటుంబం అని, నేను అని బ్రతుకుతున్నాడు. దయ లేకుండా బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. కానీ దేవుడు అందరికీ ఒకటే ఆయుష్ ఇచ్చాడు కదండి. ఆయుష్ ఒకటే ఇచ్చాడు కదా అందరికీ. ధనవంతులకైనా పేదోళ్ళకైనా ఒకటే రకమైన ఆయుష్ ఇచ్చాడు కదా. హల్లెలూయా. చనిపోయిన తర్వాత ఇద్దరు ఇప్పుడు బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి అన్నారు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు కుర్చీల్లో కూర్చుంటే లాజర్ని పెంటకుప్ప మీద ఉన్నటువంటి ఆయన కిందకు చూసేవాడు. హల్లెలూయా. ఇప్పుడు ధనవంతుడు ఏం చేశాడండి? హల్లెలూయా. ధనవంతుడు పాతాళంలో కింద ఉన్నాడు, లాజరు పరదేశంలో పైన ఉన్నాడు. ఇప్పుడు కళ్ళు పైకెత్తి చూస్తున్నాడు. హల్లెలూయా. లాజరు ఎంతో నెమ్మదితో ఉన్నాడు. లాజరు ఎంత గొప్పోడంటే ఒళ్ళంతా కురుపులతోటి కుక్కలు నాకుతున్నటువంటి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, పెంట కుప్పల మీద ఉన్నప్పటికీ కూడా, ప్రభువా వాడిని నువ్వే పుట్టించావు, నన్ను నువ్వే పుట్టించావు, నాకెప్పుడు కూడా కంపేర్ చేసుకొని నన్ను ఎందుకు అలా పుట్టించలేదు, నాకెందుకు అలాంటి బ్రతికివ్వలేదని ఎప్పుడు దేవుని మీద కంప్లైంట్ చేయలేదు. థ్యాంక్ యూ జీసస్ అన్నాడు. హల్లెలూయా. ప్రభువా నాకు ఇలాంటి బ్రతికిచ్చావు, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మాట్లాడలేదండి, మౌనంగానే సహిస్తూ ఉన్నాడు, విశ్వాసం కొనసాగిస్తున్నాడు. హల్లెలూయా. నిరీక్షణతో ఉన్నాడు. నా దేవుడు ఎప్పటికైనా నన్ను పైకి లేవనెత్తుతాడు, నా దేవుడు నమ్మదగిన వాడని యథార్థంగానే అతను
పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి పేద స్థితిలో కూడా నమ్మకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొంచెం సౌండ్ తగ్గించి దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ ఇరుగురు గురించి మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు ఏమన్నాడండి ధనవంతుడు? ఏమన్నాడండి? హల్లెలూయా. ధనవంతుడు, అయ్యా అబ్రహామా, తండ్రి అబ్రహామా అన్నాడు. హల్లెలూయా. అంటే ఇతనికి సువార్త తెలీదా? ఇతను ఒక క్రైస్తవుడు కాదా? ఎస్, హీఈస్ ఏ అబ్రహాముకి, ఇతను కూడా అబ్రహాము కూడా కుమారుడే. తండ్రి అబ్రహామా, నీ దగ్గర ఉన్నటువంటి లాజరు యొక్క చిటికినేలు వేళ్లతోటి ఒక నీటి పట్టు ముంచే నా నాలిక ఇదో చల్లార్చడానికి నా నాలిక మీద ఒక చిటికేలు వేలు నీటి మట్టికి ఇమ్మంటుంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. లాజరును పంపించమన్నాడు. ఈ పురమాయింపులు ఎక్కువ కదండి ధనవంతుడికి, బాగా అన్ని పురమాయింపులే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లాజరు వెళ్ళిపోయి ఏం చేసేయాలా? ఇతనికి వెళ్ళి ఇచ్చేయాలా. అతను ఎప్పుడు రొట్టె ముక్కలు కూడా తినలేదు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? ఆయన నమ్ముకున్న వాడిని తలగా చేస్తాను కానీ తోక చేయను అన్నాడు. ఏంటండి? హల్లెలూయా. తలగా చేశాడు. ఇప్పుడు దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ఇప్పుడు ఇంత భయంకరమైన శ్రమలో అగ్ని ఆరక పురుగు చావక, ఒకసారి చిన్న ప్రశ్న వేస్తాను, నరకంలో ఏముంటుందండి? నరకంలో ఏముంటుందండి? వేదన, భయంకరమైన వేదన, చీకటి, ఒంటరితనం. ఈ లోకంలో ఏ రోగాలు కూడా, ఈ లోకంలో ఎటువంటి బాధ అయినా కూడా దానితో ఎన్నతగినటువంటి బాధ అప్పుడు ఉంటుంది. హల్లెలూయా. అంత భయంకరమైనది నరకం అంటే. కాబట్టి అటువంటి నరకంలో ఇప్పుడు ఇతను అంటున్నాడు, మాకు మీకు, అబ్రహాం అంటున్నాడు, మాకు మీకు పెద్ద అగాధం ఉందయ్యా, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళలేదు. చాలా మంది అనుకుంటారు దేవుడు వచ్చే ముందు మారిపోదాం అనుకుంటారు. రేపు వద్దానగా ఈ ఆలు మారిపోదాం అనుకుంటారు. అలా అవుతుందండి? దీపాలు ఆరిపోయినాయా? హల్లెలూయా. వాళ్ళు ముందుగా సిద్ధపడాలి. బుద్ధిగల కన్యకలు ముందుగా సిద్ధుల్లో నూనె ఉంచుకున్నారు. మెలకువగా ఉండండి అనే మాటకు ఒక అర్థం ఉందండి. దేవుని స్తోత్రం. వాక్యం నీటితో సమానం కదా. నిద్ర వచ్చేస్తుంటే ఏం చేయాలండి? వాక్యం అనే నీళ్ళతోటి మన ఆత్మను పురికొల్పుకోవాలి, ప్రేరేపించుకోవాలి. దావీదు తనని తాను ప్రేరేపించుకునేవాడంట. దేవుళ్ళని యేసుక్రీస్తులో బలంగా ఉండడానికి తను తానే పురికొల్పునేవాడంట. ఎవరో పురికొల్పన అవసరం లేదు. కాబట్టి చూడండి దయచేసి, ఇప్పుడు ఈ యొక్క ధనవంతుడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, హల్లెలూయా, దేవునికి మహిమ కలిగింది కాక. ధనవంతుడు ఇప్పుడు అందరూ ధనవంతులు అయిపోవాలని కోరుకుంటున్నారు. లైఫ్ని రోజు సుఖపెట్టుకోవాలనుకుంటున్నారు. ఎక్కడైనా చిన్న మురుకు అంటే కనపడితే అక్కడికి వెళ్ళిపోవాలి చూసేయాలనే ప్రతివారు కూడా ప్రతిరోజు పనులు మానేసి ఇంటికాడ ఎలాగొన్నా సరే అప్పు చేసైనా సరే ఏదో టూర్ వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎక్కడైనా చిన్న మురుక్కాలు, చిన్న కుండీ ఉందంటే అందులో తాన చేయడానికి పోతారు జనం. హల్లెలూయా. మనం కూడా అంటుంటాం, ఇప్పుడు కష్టపడితే, యవ్వన కాలంలో కష్టపడితే రేపు పొద్దున సుఖపడతామని ఎప్పుడు కూడా మన పిల్లలతో చెప్పే మాట అదే కదా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ లోకంలో ఎవరైతే శ్రమలు పడతారో పరలోక రాజ్యంలో సుఖపడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఒక సహోదరి, ఒక వృద్ధురాలు నాకు తెలిసిన ఆవిడ ఉంది. హల్లెలూయా. ఆ వృద్ధురాలు కూతురు చనిపోతే కూతురు పిల్లలు పెంచుకుంది. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, పెళ్లి చేసుకున్నారు. హల్లెలూయా. వాళ్ళు కూడా వాళ్ళ కాపురాలు సరిగ్గా నిలబెట్టుకోకపోతే వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఈ మామగారు ఆ 2 పిల్లల గురించి బాధపడుతుంది. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మా మిస్సెస్ అంటున్నా, ఆవిడ చూసి, అమ్మా నువ్వు చెరుకు రసం తీసి చెరుకు కంటే దారుణంగా ఉంది నీ పరిస్థితి. హల్లెలూయా. చెరుకు చూడండి, చెరుకుని ఏం చేస్తామండి మనం? బాగా పిప్పు చేసేస్తాం. కొంతమంది అయితే నీళ్ళు వేసి కూడా తీసేస్తారంట, దాంట్లో ఇంకేముంటుంది. అలాగే జీవితాలని ఐహిక విచారాల కోసం, ధన మోసం కోసం. దేవునికి స్తోత్రం. ఈ మధ్యన ఆశీర్వాదాలు ఎక్కువ వచ్చేసాయి. ఎక్కడెక్కడో ఆశీర్వాదాలు ఏంటంటే ప్రసంగాలలో చేస్తుంటే ఇప్పుడు ఆశీర్వాదాలు కోతకులు వచ్చేసారు. ఆశీర్వాదాలు ఏ గురించి చెప్తుంటే ధనం మూటలతోటి ఉంటున్నాయి ఆ క్యాలెండర్లు.
చాలా మంది అక్కడికి వెళ్తే ఏదో జరిగిపోద్దంట, పిల్లలు పుట్టేస్తారంట, అదని ఇదని పరిగెట్టిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఒక మాట మీకు చెప్పాలి, హల్లెలూయా. అసలు యేసుప్రభు ధనవంతుడి గురించి చెప్పాడు కదా. ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ధనం గురించి పరిగెడుతున్నారా? ఇహలోకంలో ఉన్నటువంటి ఆశల గురించి పరిగెడుతున్నారా? నిత్య జీవం గురించి పరిగెడుతున్నాం మనం. హల్లెలూయా. ఏది మన గురి? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ యొక్క నెమ్మదికరమైన, ఆ శాంతికరమైన పరలోక రాజ్యం వెళ్ళాలన్నా మన ఆలోచన. ఈ లోకంలో ధనం ఉన్న కొంతకాలం, ఈ లోకంలో మన యాత్రికులు మాత్రమే. జీవించడం నేర్చుకోండి. మనం అందరం జీవించడం నేర్చుకోవాలి. దేవుని మహిమ కలుగును గాక. అతిగా సెల్ఫిష్నెస్ మంచిది కాదు. ఎక్కువ స్వార్థంతో బతుకు మంచిది కాదు. మనం చేసే చిన్న పని అయినా సరే, చిన్న సహాయమైనా అది తిరిగి దేవుడు మనకు ఖచ్చితంగా చేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, హల్లెలూయా. ఇప్పుడు బోత్ ఆర్ ఏంటంటే, ఒక ఆయన నిత్య జీవంలో వైపు వెళ్తుంది, ఇంకొక ఆయన పాతాళంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అతనికి గుర్తొచ్చింది. అప్పుడు అబ్రహాము అన్నాడు, నాయనా జ్ఞాపకం చేసుకో, నీవు ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా నువ్వు ప్రతిరోజు సుఖపడ్డావు, అందుకని ఇప్పుడు శ్రమ పడుతున్నావు. ఈ లాజరు ప్రతిరోజు శ్రమ పడ్డాడు కాబట్టి ఇప్పుడు సుఖపడుతున్నాడు అని చెప్పిన తర్వాత, హల్లెలూయా. నువ్వు జ్ఞాపకం ఉందండి, అన్ని బాగున్నప్పుడు జ్ఞాపకం ఉందండి, దేవుని వాక్యం జ్ఞాపకం ఉందండి, దేవుని మనసు జ్ఞాపకం ఉందండి. ఈ లోక సుఖభోగాల్లోనే అతను బతికాడు, కానీ దేవుని పదాలు గుర్తున్నాయండి, దేవుని ఒక స్వరం గుర్తుందండి. హల్లెలూయా. ఈరోజు నా క్రైస్తవులు ఉన్నాడు, మనకు కూడా హల్లెలూయా. ఎటువంటి బతుకుతున్నామో చూడండి. దేవుని స్తోత్రం. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని ఎదిగితే మనకు కావలసినవన్నీ ఆయన ఇవ్వడండి. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకున్న ఒక చివరిన మాట, దేవుని స్తోత్రం. ఇటువంటి పరిస్థితుల్లో హల్లెలూయా అప్పుడు అన్నాడు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, హల్లెలూయా. వాడి నరకంలో పడిపోకుండా, ఈ వేదనకరమైన చోట్లకు రాకుండా, అయ్యా అబ్రహామా, ఇగో మృతులైపోయిన ఒకరిని పంపించండి వాళ్ళ దగ్గరికి. మృతులైపోయిన వాడు ఒకరిని పంపిస్తే మళ్ళీ పొరపడుతున్నాడు. మృతుడై చనిపోయిన వాడు ఒకరిని, ఇక్కడికి వచ్చిన వాడు ఎవరైనా పైకి పంపిస్తే ఆయన వెళ్ళి చెప్తాడు, ఏమని, అయ్యా ఇక్కడ భయంకరమైనటువంటి, ఇది భయంకరమైన అంధకారం, ఇది వేదనా స్థలం, భయంకర ఉగ్రతా స్థలం, ఇటువంటి చోటుకి వాళ్ళు రాకూడదు. వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు నిన్ను లాజరును ఫాలో అవ్వాలి, కానీ నన్ను ఫాలో అవ్వకూడదని. నన్నన్నా పంపిస్తారా అన్న టైంలో అడుగుతున్నాడు. ఇప్పుడైనా ఒకవేళ భూమి మీదకి వచ్చి మళ్ళీ మనస్సాక్షి మార్చుకుంటాడా? మళ్ళీ మారు మనసు పొందుతాడా? హల్లెలూయా. ఒకటే పుట్టిక, ఒక్కసారే పుడతాం మనం, ఒక్కసారే చనిపోతాం, ఒక్కసారే తీర్పు ఉంటుంది. ఏ మనిషికైనా తీర్పు ఉంటుంది, ఒక్కసారే మళ్ళీ మార్చుకోవడం ఉండదు. దీపం ఉండగానే మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి, సమయం ఉండగానే మనం బాగు చేసుకోవాలి, వాక్యం చేయాలి, ఉదక స్నానం చేయాలి, మచ్చైనా ముడతైనా డాగైనా ఎటువంటిదైనా హల్లెలూయా. ఈ లోక మాలిన్యాలు అంటించుకోకుండా మనం సరి చేసుకునే చోటు ఈ మందిరం మాత్రమే. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు హల్లెలూయా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మన జీవితాలు అందరికీ అర్థం చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు సుఖపడి, నువ్వు హాయిగా ఉండి 10 మందిని సుఖపెట్టాలి. దేవుని మహిమ కలిగిన, నువ్వు దేవుళ్ళో ఉండి 10 మందిని నడిపించాలి. దేవుని మహిమ కలిగిన కాక. ఎంత భయంకరమైన లోకం అండి. 5 అన్నదమ్ముల గురించి ఇప్పుడు బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. 5 ఉన్నారు ఇంట్లో. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. వాళ్ళందరూ సహోదరులే. ఈ ప్రదేశానికి వాళ్ళు రాకూడదు, నేను ఏం చేయాలని అక్కడ బాధపడుతున్నాడు. ఎవరైనా చెప్తారు ఆడుతుంటే అప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా మోసే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట విని ఎడల వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళ మాట వినకపోతే వాళ్ళు ఎవరి మాట వినరు అని ఉంది బైబిల్లో. దేవుని స్తోత్రం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మనకి జీవితం ఇచ్చాడు దేవుడు, మనకి అందరికీ చక్కని ఆయుష్ ఇచ్చాడు. హల్లెలూయా. చక్కని ఆరోగ్యాలు ఇచ్చాడు. హల్లెలూయా. చక్కని సంపద ఇచ్చాడు. హల్లెలూయా. ఏమి కొలువు లేకుండా ఇచ్చాడు. హల్లెలూయా. మనము దేవుని స్తోత్రం. ఆయన మనల్ని నమ్మినట్లుగా దేవుని స్తోత్రం. నాకు చాలా రేతుల మీద, రాత్రి చాలా రేట్ల మీద
నిద్రపట్టలేదు. దగ్గర 12, 11, 12 అయిపోయింది. అదే అప్పుడు మనీ వచ్చి మాట్లాడుతున్నాను నాతో, చాలా మంచి మాటలు మాట్లాడుతాను నాతో, అన్ని ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడుతున్నాను. దేవుడు తనని పంపేయడేమో తన స్థానంలో మనల్ని బలపరచడానికి. లేదా తనలో ఆయన ఉంటున్నాడు కాబట్టి, ఆయన బాటలో మనీ నడుస్తున్నాడు కాబట్టి. అలెలుయా, దేవుడు స్థానంలో దేవుడు వచ్చి మాట్లాడవలసింది నాతో మనీని పంపించి మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్ర, దేవుని మహిమ కలిగింది కాక. కాబట్టి చూడండి, ఎన్నో మంచి మంచి మాటలు. అందుకేనేమో ప్రభు నన్ను ఎంతవరకు పడుకోబెట్టలేదు నువ్వు. హల్లెలూయా. ఒక ఉత్తేజితమైనటువంటి మనీ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నాకు అనిపించింది, హల్లెలూయా, ఉద్రేకభరితమైనటువంటి ఒక హృదయం వచ్చింది. ఏంటంటే, హల్లెలూయా, ఈరోజు ₹1,00,00,000 ఇంట్లో ఉన్నప్పుడు, ₹1,00,00,000 ఇంట్లో ఉన్నవాడు గొప్పవాడు కాదు, కానీ జీవం గల దేవుడిని ధరించుకున్న, హృదయంలో ధరించుకున్న మనమే గొప్ప వాళ్ళము. హల్లెలూయా. ఆయన్ని పొందుకొని ఆయన మనలో ఉండి మనం ఆయనతో ఉండి నిరంతరం నడిచే జీవితం ఎంత ధన్యమైనది. హల్లెలూయా. అటువంటి జీవితం కోసమే దేవుడు మనల్ని ఇక్కడ పంపాడు. దేవునికి మహిమ కలిగింది కాక. కాబట్టి దయచేసి ప్రభు మనలో ఉండటం అంటే, లోకాలను ఏలేటువంటి మహారాజు మనలో నివసించడానికి, హల్లెలూయా, మనల్ని కోరుకున్నాడంటే, మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే, హల్లెలూయా, నీలో నాలో ఉండడానికి, నిన్ను నన్ను నడిపించడానికి, నిన్ను నన్ను బలపరచడానికి, నిన్ను నన్ను స్థిరపరచడానికి, మనలో ఆయన చూడాలని ప్రపంచం. హల్లెలూయా. ఆయన ఎంత రేయి పగలో కూడా ఊర్లు ఊడుతున్నారు, నీలో ఆయన కనపరుచుకోవాలని. దేవుని స్తోత్రం. తన సొత్తుగా, తన మహిమగా, హల్లెలూయా, దేవుని స్తోత్రం, తన యొక్క పాత్రగా నిన్ను వాడుకోవాలని. దేవుని స్తోత్రం. దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ క్షణికమైన ఈ జీవితం, క్షణికమైన సుఖాలు ఇవన్నీ కూడా, హల్లెలూయా, 3 నాళ్ళ ముచ్చటంట. హల్లెలూయా, ఇవన్నీ కూడా క్షణికమైనవి. ఒక మంచి మాట మోసే ద్వారా, హల్లెలూయా, లోకంలో ఏంటంటే ఇవన్నీ సుఖభోగాలన్నీ కూడా అల్పమైన సుఖభోగాలన్నీ కూడా అల్పమైనవి. దేవుని స్తోత్రం. ధనం, పేరు, ఇవన్నీ అల్పమైనవి. దేవుని వాక్యమే గొప్పది. ఏంటండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పాదాలు ఈ లోకంలో ఎప్పుడు నిలిచుండే ఏంటండి, హల్లెలూయా, ఆయన కరుణ కటాక్షాలు, ఆయన దయ, హల్లెలూయా, ఆయన ప్రేమ, ఆయన కృప, శాశ్వత కాలం నీతో ఉండేది ఏంటి, ఆయన మనస్సు. హల్లెలూయా. ఆయన కంటే మనకి ఎక్కువ ఏది ఉందని చెప్పండి ఈరోజు. కాబట్టి దేవుడికి ఎంత సమయం ఇస్తున్నాం మనం, హల్లెలూయా, మనం ఎంత సమయం తీసుకుంటాం మనం దేవుని స్తోత్రాలు. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, హల్లెలూయా, నిన్ను నువ్వు ఆయనకి అప్పగించుకోవాలి. హల్లెలూయా. మనం అందరం ఆయనకి అప్పగించవలసిన పని ఉంది. మనం అందరం ఆయనకి అప్పగించుకొని, ఆయనకి అప్పగించుకుని, ప్రభువా, ఉదయం లేస్తే ప్రభు నన్ను ఎలా నడిపించుకోవాలి, నీ చిత్తం ప్రభు, నాదంటూ ఏమీ లేదయ్యా, నువ్వు ఎలా నడిపిస్తావో నడుస్తానయ్యా. హల్లెలూయా. నా ఇష్టానుసారంగా నేను నడవనయ్యా, నీ ఇష్టాలు నా జీవితంలో జరిగించుకోమని ప్రభు చిత్తానికి అప్పగించుకున్న జీవితాలు కావాలి ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎంతమందికి మీకు ఇంట్లో రక్షణ పొందలేని వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. అపోస్తుల కార్యాలు 16 అధ్యాయం. అపోస్తుల కార్యాలు 16 అధ్యాయం. అపోస్తుల కార్యాలు 16 అధ్యాయం 23వ వచనం. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. వారి న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారి బెత్తముతోటి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి, ఎవరండి పౌల్ని శీలను ఏం చేశారంటే బాగా కొట్టారంట వాళ్ళని. హల్లెలూయా. బాగా కొట్టి ఏం చేశారంటే చెరసాలలో త్రోసేశారంట. హల్లెలూయా. త్రోసేస్తే అర్ధరాత్రి మీద వాళ్ళిద్దరు ఏం చెప్తారంటే, పౌలు శీల పాటలు పాడుతున్నారంట. హల్లెలూయా. మనకి చిన్న శ్రమ వస్తే మనం గొగ్గోలు పెట్టేస్తాం, చిన్న కష్టం వస్తే అయిపోయింది ప్రభు, నేను ఎలా చేసేవాడిని, ఆయన అలా చేసేవాడిని ప్రభు. వాళ్ళు సువార్త అయినంత వాళ్ళు రాత్రి అంతా వాళ్ళు కొట్టి అర్ధరాత్రి మీద జనసమూహం ఏంటంటే దండుగా వచ్చి పడిపోయారు వాళ్ళ మీద. హల్లెలూయా. చెరసాలు వేసి పడితే వాళ్ళు పాటలు పాడుకుంటూ ఉన్నారంట. హల్లెలూయా. వాళ్ళు పాటలు పాడుతుంటే చెరసాల్లో ఉన్న వాళ్ళు అందరూ వింటున్నారంట. హల్లెలూయా.
వింటుంటే హల్లెలూయా దేవుని స్తోత్రం. వింటున్నప్పుడు అంటే భయంకరమైన భూకంపం వచ్చినట్టు దేవుని స్తోత్రం. చెరసాల పునాదులు కదిలిపోయి హల్లెలూయా. చెరసాల పునాదులు కలిగిపోయి వీడి సంఖ్యలు కింద పడిపోతే, ఆ పునాదులకి జైలు గోడలు బదలాసిపోతే చెరసాల నాయకుడు హల్లెలూయా, చెరసాల నాయకుడు అల్లిపోయి అందరూ పారిపోయి ఉండాలని కత్తి తీసుకుని పొడిచేసుకోకపోతుంటే అప్పుడు పౌలు గారు అంటారు, నువ్వు చచ్చిపోయిన అవసరం లేదు, అందరూ ఎక్కడ ఉన్నాయి, జైల్లో మారిపోయారు అందరూ. హల్లెలూయా. అంత భయంకరమైన వ్యక్తులు వాళ్ళ పాటకు మారిపోయారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడే ఉన్నారండి. ఆయన లైట్ వేసుకుని వచ్చాడు. ఎవరి జీవితంలో లైట్ వెలుగు నింపాడు? పౌలు గారు చెరసాల అధిపతి జీవితంలో వెలుగులు నింపాడు. ఆ రాత్రి చీకటి రాత్రిలో వెలుగులు నింపి అంటాడు కదా, హల్లెలూయా దేవుని స్తోత్రం. ఒకటే మాట మనీలాగా మాట్లాడాడు, అయ్యలారా రక్షణ పొందాలంటే నేను ఏం చెయ్యాలి? అక్కడ దయచేసి ఒకసారి 31 చదవండి. 31 వచ్చిన నుంచి 16 31. అయ్యలారా నువ్వు 29 చదువుతున్నావు, 29 చదువుతున్నావు నువ్వు. నేను 31 నుంచి 33 చదువు. హల్లెలూయా హల్లెలూయా. ఆ అర్ధరాత్రి మీద వాళ్ళ ఇంట్లో నన్ను తీసుకొచ్చాడండి ఆయన. దేవుని స్తోత్రం. వాళ్ళ ఇంట్లో కుటుంబం అంతా తీసుకొచ్చాడు. అయ్యలారా నేను రక్షణ ఎలా ఏం చేస్తే రక్షణ పొందుతాను అన్నాడు. హల్లెలూయా. నీవు నీ ఇంటి వారు రక్షణ నా యందు విశ్వాసం, దేవుడు యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని. ఆ రాత్రి మీద వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు. దేవుని స్తోత్రం. మొదట నువ్వు యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుని మహిమ దేవుడి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. వేలాడబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకొను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుతో సిలువేసే కదండి. హల్లెలూయా. అందులో వేలాడబడినోడు ఒకడైతే అందులో యేసుక్రీస్తు ప్రభు వారిని అబ్జర్వ్ చేస్తున్నాడు, గ్రహించుకుంటున్నాడు. ఆయన నిర్దోషని, ఆయన ఏ పాపం చేయలేదని పొందపడుతుంటే ఒక్కొక్కడు అన్నాడు, యేసు ప్రభువుని దూషించి నువ్వు మమ్మల్ని రక్షించవచ్చు కదా అని మాట్లాడుతుంటే హల్లెలూయా. ఇంకోటి ఏమంటాడండి, అయ్యా మనం చేసే తప్పులకి ఈ సిలువ మనకి రైటే, ఆయన ఏ పాపం చేయలేదు అన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నువ్వు చేసు నీవు నీ రాళ్ళను హల్లెలూయా ఈ రాజ్యం అప్పుడు యేసు ప్రభువుని చూసి అన్నాడంట, హల్లెలూయా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. హల్లెలూయా. ఎందుకంటే అన్ని మాటల్లో జ్ఞాపకాలు గ్రహింపులు, బతుకుల్లో కొన్ని జ్ఞాపకాలు కొన్ని గ్రహింపులు ఉండాలని నా సబ్జెక్ట్ ఏంటంటే కొన్ని జ్ఞాపకాలు కొన్ని గ్రహింపులు మనకు ఉండాలని. క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ హీరింగ్. మన బ్రతుకులో అంటే ఏముండాలంటే క్వాలిటీ ఆఫ్ హీరింగ్, క్వాలిటీ ఆఫ్ ఏంటంటే ఆ గ్రహించుకునేటువంటి పరిస్థితి ఉండాలి మనం చేసే ప్రతి పనికి. నిజంగా దేవుడు నమ్ముకున్న వాడికి, దేవుడు ఆత్మ కలిగిన వాడికి ఈ పని చేస్తే ఏమవుతుంది నెక్స్ట్ నువ్వు మనం ఉద్రేకపరమైన కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఈ పని ఇప్పుడు చేస్తాం కదా, నెక్స్ట్ ఏమవుతుంది అని గ్రహించుకునేటువంటి జ్ఞానం అని దేవుడు ఇస్తాడు. అవునా కదా? జ్ఞానం లేనోడైతే జ్ఞానం లేనోడు అంటే అన్నిట్లో అన్ని గొంతులో పడిపోతాడు. జ్ఞానికి ఎక్కడ ఉంటాయంటే కళ్ళు ముందు ఉంటాయంట, ముందు చూపు ఉంటుంది. హల్లెలూయా. జ్ఞానం లేనాడు హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. నువ్వు ఈ పని చేస్తున్నావు, దీని ద్వారా ఈ ప్రతిఫలం బెనిఫిట్ ఏమవుతుంది, ఏ ప్రతిఫలం అవుతుంది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి లాజరు ఎంత గొప్పడంటే అబ్రహాము రూపంలో ఉన్న మాట్లాడలేదు, ఓరని మాట్లాడలేదు, జ్ఞానం అవుతుంది. హల్లెలూయా. మాట్లాడలేదు, అన్ని శ్రమలు కంపేర్ చేసుకోలేదు. ఎప్పుడు కూడా కోరుతుంటే తృప్తిగా ఉన్నాడు. ఆ పెంట మీదకి వచ్చిన రొట్టె ముక్కలతో తృప్తిగా ఉన్నాడు అతను. హల్లెలూయా. ఈరోజు ఎంత దానం వచ్చినా ఉండట్లేదు, మనం ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. సంపాదించిన వాళ్ళు అందరూ అనిపిస్తున్నారు. ఇంటే లోపలికి వెళ్తా బయట ఉండి కొడుకుతున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినది కదా.
ఏం సంపాదించుకోవాలి మనం? హల్లెలూయా. మంచి వాక్యాలు కలిగిన యేసయ్యను సంపాదించుకోవాలి. హల్లెలూయా. జీవపు మాటలు కలిగిన యేసయ్యను సంపాదించుకోవాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన పక్కన ఉంటే ఏంటంటే యేసుప్రభు సిలువలో వేలాడితే ఏంటంటే పక్కన ఉన్న కూడా రక్షించబడిపోయాడు. హల్లెలూయా. ఆయన పాటలు పాడుతుంటే జైలు అందరూ రక్షించబడిపోయారు. ఖైదీలు ప్లస్ సరసర అధికారి కూడా రక్షించబడిపోయాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన కాదు. ఇప్పుడు దయచేసి దేవుడు అటువంటి పాత్రగా మనం చేసుకోవాలి. మనం ఎటువంటి పాత్రగా చేసుకోవాలి? ఆయన వాడుకునే పాత్రగా చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన మహిమ తెచ్చే పాత్రగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చే పాత్రగా, ఆయన రాజ్యాన్ని సంపాదించుకునే పాత్రగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఇన్ని మర్చిపోతే ఏముంది? గ్రహించుకోవాలి, వినాలని కదా మనం చెప్తుంటా. దేవుని మహిమ కలిగిన కాదు. హల్లెలూయా. కాబట్టి నీ పాటలో అనేకులను మార్చేస్తాయి. హల్లెలూయా. నీ భక్తి అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. నువ్వు చేసినటువంటి త్యాగము, హల్లెలూయా, నువ్వు కష్టపడేటువంటి శ్రమ, నువ్వు చేసేటువంటి ప్రార్థన బహుతరాలకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. హల్లెలూయా. దేవుడు అంటే కత్తితోటి ఇటుతోటి జవాబు ఇచ్చేవాడు కాదంట. హల్లెలూయా. తన బాహుబలం చేత ఇశ్రాయేలు 40 లక్షల మందిని 6 నెలల నడిపించినటువంటి బలవంతుడు దేవుడు. ఆయన బలం ఉంది. ఆయన బలం కావాలి మనకు. హల్లెలూయా. ఆయన బాహుబలం చేత మనం నడిపించే దేవుడు. మన బలంతో ఏం చేయలే. దేవారాత్రులు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే మనల్ని గొప్పవారిగా ఆయన చేయగలరు. హల్లెలూయా. దేవుడు మనం చూడలేనటువంటి, గ్రహింపలేనటువంటి గొప్ప కార్యాలు మనకు చూపిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం మందిరానికి వెళ్ళినా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడి నుంచి మనం కొంచెం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. కొంతమంది మందిరానికి వస్తుందా, ఇలాగ వెళ్ళిపోతుంటారు, అలాగే వెళ్ళిపోతుంటారు. సరే సార్ కూర్చోరు అని చెప్పి కూర్చున్నా ఆలకించదు. హల్లెలూయా. ఆ పాదాలు అటు ఇటు అటు ఇటు అటు ఇటు గొర్రెల కోసం తిరుగుతాయి. గొర్రెల కోసం తిరగవు ఆ పాదాలు, సొంత పాటలు. ఎక్కువ అతిగా ఏది చేయకండి. మితంగా చేయదండి. ఏం చేసినా మితంగా చేయండి. దేవుని స్తోత్రం. మన అతి వల్ల ఏమీ ఉపయోగం ఉంటుంది. దేవుని మహిమ కలిగిన రాక. అప్పుడు దేవుడి కొరకు నువ్వు ఏం చేసినా అది ఆశీర్వదించబడుతుంది. నీ కొరకు చేసుకున్నది అది కొత్త మట్టికి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రాలండి. హల్లెలూయా. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. హల్లెలూయా. హల్లెలూయా. మన పాపాలన్నీ మన్నించే